తెలంగాణలోని 10 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. భద్రాద్రి కొత్తగూడెం, హనుమకొండ, జగిత్యాల, జయశంకర్ భూపాలపల్లి, ఖమ్మం, కొమరం భీం, మహబూబాబాద్, మంచిర్యాల, ములుగు, వరంగల్ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ఈదురుగాలులతో పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. హైదరాబాద్ లో ముసురు అలుముకోవడంతో ఎడతెరిపి లేకుండా వర్షం పడుతోంది. శుక్రవారం సాయంత్రం నుంచి నగర వ్యాప్తంగా అన్ని చోట్ల వాన పడుతోంది. బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, కొండాపూర్, అమీర్పేట్, పంజగుట్ట, ఖైరతాబాద్, నాంపల్లి, కోటి, మలక్పేట, దిల్సుఖ్ నగర్, ఎల్బీ నగర్, వనస్థలీపురం, హైత్ నగర్, ఉప్పల్, సికింద్రాబాద్, కూకట్పల్లి, ఎస్ఆర్ నగర్, ఈసీఐఎల్, తాన్నాకాలో నిరాటంకంగా వర్షం కురుస్తోంది. దీంతో చాలా చోట్ల రోడ్లపై నీరు నిలిచిపోయింది. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. దీంతో ఆఫీసులు, ఇతర పనుల మీద రాకపోకలు సాగించేవారు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అలాగే ఈ సాయంత్రం భారీ వర్షం కురిసే అవకాశం ఉందని ఐఎండీ హెచ్చరించింది. రాగల 2 రోజులు గ్రేటర్లోని పలు చోట్ల తేలికపాటి నుంచి ఒక మోస్తారు వానలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ కేంద్రం వెల్లడించింది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వానలతో కృష్ణా, గోదావరి నదుల్లో వరద ఉధృతి పెరుగుతోంది. తెలంగాణలోని పలు జిల్లాల్లో కుండపోత వానలు కురవటంతో వాగులు పొంగి పొర్లుతున్నాయి. భద్రాచలం వద్ద గోదావరి నది నీటి మట్టం క్రమంగా పెరుగుతోంది. వరంగల్, ఖమ్మం, కరీంనగర్, మహబూబ్ నగర్, ఆదిలాబాద్, నిజామాబాద్ లో భారీ వర్షాలతో రిజర్వాయర్లకు భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. ఏజెన్సీ ప్రాంతాల్లో ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు. ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. జిల్లాలోని జలాశయాలకు వరద నీరు పోటెత్తుతోంది. గోదావరి వరద ఉధృతి కూడా ఎక్కువగా ఉంది. తెలంగాణ నయాగారగా ప్రసిద్ధి చెందిన వాజేడు మండలంలోని బోగతా జలపాతానికి వరద నీరు పెరిగింది. బోగతా అందాలను చూసేందుకు పర్యాటకుల రద్దీ పెరిగింది. జలపాతంలోకి సందర్శకులను అధికారులు అనుమతించడం లేదు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీధర్ రెడ్డి అందిస్తారు. ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా గత 3 రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వానతోటి వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. మహారాష్ట్రతో పాటు ఎగువ ప్రాంతంలో భారీగా వర్షం కురుస్తుండటంతో గోదావరికి అదేవిధంగా ప్రాణహిత కూడా ఉధృతంగా ప్రవహిస్తున్నది. మేడిగడ్డ వద్ద దాదాపు 84 గేట్లు తీసివేశారు. దాదాపు 3,84,000 క్యూసెక్ల నీరు కూడా కిందికి విడుదల చేస్తున్న పరిస్థితి. గోదావరి లోతట్టు ప్రాంతాలను అప్రమత్తం ఉంచారు. అదేవిధంగా ములుగు ఏజెన్సీలోని వాజేడు వద్ద ఉన్న బోగాత జలపాతం అద్భుతంగా నయాగారా ఫాల్స్ ఎలా ఉందో తెలంగాణ నయాగారగా పిలుస్తారు కాబట్టి ఇక్కడ దాదాపు పాల పొంగుతోటి చాలా ఉధృతంగా నది ప్రవహిస్తుందని చెప్పొచ్చు. ఇక్కడికి ఎవరిని కూడా ఫారెస్ట్ అధికారులు, రెవెన్యూ అధికారులు, ముఖ్యంగా పోలీసు అధికారులు కూడా ఎవరిని కూడా లోపలికి దిగనివ్వడం లేదు. పర్యాటకులు చాలా హర్షం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. తెలుగు రాష్ట్రాలతో పాటు ఇతర రాష్ట్రాల నుంచి కూడా పర్యాటకులు ఇక్కడికి వస్తున్నారు. చాలా ఎంజాయ్ చేస్తున్నారు. చెప్పండి, ఎలా అనిపిస్తుంది ఇక్కడ? చాలా బాగుందన్న, చాలా ఎగ్జైటింగ్ గా ఉంది. మాకు మా ఫ్రెండ్స్ అందరినీ తీసుకొచ్చి మేము చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నాం అన్న. చాలా హ్యాపీగా ఉంది. చూసానా, ప్రతి ఇయర్ వస్తున్నాం ఇక్కడికి. మాది ఇక్కడికి చాలా ఎవ్రీ ఇయర్ వస్తాం, ఫ్యామిలీతో అందరం వస్తాం. చాలా బాగుంది అన్న. ఎలా అనిపిస్తున్నది? చాలా సంతోషంగా అనిపిస్తుంది. ఈ వ్యూ చూడడానికి చాలా బాగుంది. హన్మకొండ నుంచి వచ్చినాము. వాటర్ చూస్తే చాలా బాగా అనిపిస్తుంది. చాలా ఫ్లో ఉంది, బాగా అనిపిస్తుంది. ఎంజాయ్ చేస్తున్నాం చాలా. ఫ్యామిలీస్ కూడా వచ్చి చాలా ఎంజాయ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. చూడొచ్చు మనం బోగాత జలపాతం ఇంత అద్భుతంగా వస్తున్నది.
ఇంతకంటే పైకి వచ్చినప్పుడు కూడా ఇవన్నీ కూడా గోదావరిలో కొద్దిగా ఒక 1 కిలోమీటర్ వేసరికే గోదావరిలో కలుస్తాయి. ఇక్కడ మనం దాదాపు ఎవరిని కూడా లోపలికి అనుమతించలేదు, ఎందుకంటే అతి వేగంతో భోగాత జలపాతం ప్రవహిస్తుంది కాబట్టి ఛత్తీస్గఢ్ పైన ఉన్న అటవీ ప్రాంతంలో భారీ వర్షం నమోదు కావడంతో ఈ విధంగా కనిపిస్తున్నది. మొత్తానికి పర్యాటకులు మాత్రం చాలా ఎంజాయ్ చేస్తున్నారు. ఎవరికి కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా భోగాత జలపాతం మాత్రం చాలా పర్యాటకులు అంతే చూడాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నారు పోలీస్ అధికారులు, రెవెన్యూ అధికారులు, అదేవిధంగా ఫారెస్ట్ అధికారులు. మొత్తానికి ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా జోరుగా వర్షపాతం ఉంది. లోతట్టు ప్రాంతాలను అలర్ట్ చేస్తున్నారు అధికారులు. ఎక్కడ కూడా అవసరమైతే కానీ బయటికి వెళ్లాలని చెప్పేసి సూచన చేస్తున్నారు. అమర్తో శ్రీధర్ రెడ్డి, సాక్షి టీవీ, భోగాత, ములుగు జిల్లా.